ఆ రూమర్స్ పుట్టించింది తక్కువ స్థాయి మనుషులు, ఊరికి దేశానికి ఎందుకు పనికిరాని అడ్రస్ లేని వాళ్ళు. అలాంటి వాటిని నేను అడ్రస్ చేసి నా స్థాయిని నేను తగ్గించుకోలేను. సో తీసేద్దాం అంతవరకు. తండేల్ ప్లస్లు అండ్ మైనస్ల గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ నేను కొన్ని మైనస్ లాంటి అనుకునేవి చెప్తా, జనాలు అనుకున్న మైనస్లు చెప్తా. పాకిస్తాన్లో ప్రీ క్లైమాక్స్, పాకిస్తాన్లో అసలు దేశం వీళ్ళని చంపడానికి ఎదురు చూసి రాళ్ళు రప్పలతో ఉంటే, ఆల్రెడీ 22 మంది గొలుసులు కట్టి ఉన్నప్పుడు అంత సింపుల్గా జైలు దగ్గరికి ఎలా వచ్చారు అని కొంతమందికి ఒక క్వశ్చన్ వచ్చింది. పాకిస్తాన్ జైల్లో వీళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి అని. జైలుకి తీసుకెళ్ళేటప్పుడే మొత్తం గుడ్డలను ఊడడి తీసుకొచ్చారు కదా, లోపల వీళ్ళకి జెండాలు ఎక్కడ దొరికాయని. ఇట్లాంటి కొన్ని అడుగుతున్నారు. ఓకేనా. సినిమా స్టార్టింగ్లోనే ఒక విషయం చెప్పారు, ఈ డిస్క్లైమర్ మీరు బాగా గుర్తుంటే, అది ఎవరైనా ఫస్ట్ నుంచి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. దీంట్లో దయచేసి లాజిక్స్ ఎత్తకొద్దు, సినిమాని సినిమాలా చూడండి అని ఆయన చెప్పాడు. స్టార్టింగ్ అలా చెప్పిన తర్వాత కూడా మన లాజిక్స్ ఎతికితే అది మూర్ఖత్వం. అండ్ నెక్స్ట్, మనం డబ్బులు కట్టింది సినిమా చూడడానికి వెళ్ళాం. చాలామంది ఏంటంటే ఏదో పజిల్ గేమ్ ఆడడానికి వెళ్ళినట్టు చేస్తారు. ఆ తెర మీద ఉంది పజిల్ గేమ్ కాదు, మనం అన్నిటికీ పాయింట్ చేసుకుంటూ డీకోడ్ చేసుకుంటూ వెళ్ళడానికి. ఇట్స్ ఎ మూవీ. కూర్చున్న 2.5 గంటలో ఎంత నిమిషాలో ఆహ్లాదకరంగా ఉందా, నీకు ఆనందాన్ని పంచిందా లేదా, దట్స్ ఆల్ ఇనఫ్. పంచలేదు అంటే నాకు నచ్చలేదని చెప్పుకోండి, ఆహ్లాదాన్ని పంచితే బాగుందని చెప్పండి, ఇనఫ్. అంత మించి ఎక్స్ట్రా దీని గురించి డిస్కస్ చేయడానికి ఏం లేదు. బికాస్ మూవీ ఈజ్ నాట్ ఏ పజిల్ గేమ్. అండ్ ఇకపోతే తండేల్ గురించి మాట్లాడుకుంటే, ఇది ఒక యథార్థ కథ, నిజ జీవితంలో జరిగినటువంటి స్టోరీ. సో నిజ జీవితంలో జరిగినటువంటి స్టోరీని మనము సినిమాకి కన్వర్ట్ చేసినప్పుడు యాజ్ ఇట్ ఈస్ తీయొచ్చు కదా, ఈ లవ్ స్టోరీని పెట్టి ల్యాగ్ చేశారని కొంతమంది, లవ్ స్టోరీ బాగుంది అసలు ఆ సోదంతా బాగాలేదని ఇంకొంతమంది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ చూపిస్తే దాన్ని సినిమా అంటారు, డాక్యుమెంటరీ అంటారు. డాక్యుమెంటేషన్ వేరు, మూవీ ప్రజెంటేషన్ వేరు. సో నీకు సినిమాటిక్గా చూపించాలి అంటే కొంచెం లిబర్టీ తీసుకోవాలి.